హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్ని డేస్ మన ఛానల్లో వీడియోస్ మిస్ అయ్యి ఉంటారు. ఇప్పటి నుండి మాత్రం అలా కాకుండా రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంటికి దగ్గరలో తాజ్మహల్ ఎగ్జిబిషన్ అని స్టార్ట్ అయిందనమాట. ఇంకా పిల్లలు వెళ్దామంటే ఇక్కడికి వచ్చాము. మనకి ఎగ్జిబిషన్ మొత్తము తాజ్మహల్ అండ్ రెడ్ ఫోర్ట్ థీమ్లో పెట్టారనమాట, కార్డ్బోర్డ్ షీట్స్ యూజ్ చేసి. ఈ ఎగ్జిబిషన్కి ఎంట్రన్స్లో మొత్తం రెడ్ ఫోర్ట్ థీమ్తో సెటప్ చేశారనమాట. ఇంకా లోపల మొత్తం తాజ్మహల్ థీమ్తో సెటప్ చేశారు. ఇంకా అక్కడికి వెళ్ళి ఆ క్యామెల్స్, హార్సెస్, ఇంకా ఫోర్ట్ చూడగానే పిల్లల ఆనందానికి అసలు అవధులు అనేది లేదు. చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారు. ఇంకా వాళ్ళు వెళ్తామని చెప్పి మమ్మల్ని వదిలేసి వాళ్ళే ఫస్ట్ వెళ్ళిపోతున్నారు. మా వేదు అయితే నేనే ఫస్ట్ వెళ్తా అని చెప్పి వెళ్ళింది. అక్కడ ఉన్నతను ఏదో అన్నాడంట, ఎట్లా ఏడుస్తుందో మీరే చూస్తున్నారు కదా. ఇంకా స్టార్టింగ్ లోపలికి వచ్చేసిన తర్వాత చూసారుగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేను ఈ తాజ్మహల్కే ఎంత ఫీల్ అయిపోతున్నాను. ఇంకా అసలు రియల్ తాజ్మహల్ని చూస్తే ఎట్లా ఉంటుందో ఏమో, చాలా బాగుందండి. కానీ మేమందరం ఒక పనిలో ఉంటే మా వేదిని చూసిరా మొత్తము అన్నీ తిరిగేసి వస్తుంది. ఇంకా తాజ్మహల్ గురించి వీళ్ళు ఇక్కడ పిక్చర్స్ అండ్ తాజ్మహల్ స్టోరీ అదంతా పెట్టిరనమాట. నాలాంటి వాళ్ళు ఉంటారు కదా తాజ్మహల్కి వెళ్ళిన వాళ్ళు చూస్తే కొంచెం హిస్టరీ తెలుసుకోవచ్చు అని చెప్పి ఇంకా మేము ఎక్కడ పిల్లలకి కొన్ని పిక్చర్స్ అనేటివి తీసుకున్నాము. మేమే కాదు, ప్రతి పేరెంట్ పడే కష్టం అది. అందరు పిల్లల్ని అక్కడ నిల్చోబెట్టి తీర్చుకుంటూ ఉన్నారు. ఏమో ఒకసారి పేరెంట్ అయిన తర్వాత మన పిక్చర్స్ కంటే పిల్లల పిక్చర్స్ బాగా రావాలి అనే ఒక ఇది ఉంటుంది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. ఇంకా లోపలికి వచ్చాక నాకు స్టాల్స్ కూడా ఎక్కువగా ఏం అనిపించలేదు. అంటే మేము వెళ్ళింది లాస్ట్ డేస్లోనా ఏమో నాకు అర్థం కాలేదు. కానీ కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి. దాంట్లో కూడా జనాలు ఎక్కువ ఎవ్వరు ఆగట్లేదు అసలు స్టాల్స్ దగ్గర. అందరు గేమ్స్కి వెళ్ళారు. మేము చూస్తూ వెళ్ళాం కానీ ఆల్రెడీ అవన్నీ పిల్లలకు ఉన్నవే. ఇంకా ఏది చూసినా మళ్ళీ అదే తీసుకోమంటా అని చెప్పి ఇంకా సైలెంట్గా వెళ్ళిపోయాము. నాకు ఎందుకు ఎప్పుడు ఆ జాడీలను చూసినా ఏదో మంచి హ్యాపీ ఫీలింగ్ అనిపిస్తుంది. మీలో అట్లా ఎంతమంది కనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా అక్కడ ఉన్న ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ కూడా ముందు చూసినవే రొటీన్గానే ఉన్నాయన్నమాట. కానీ మేము దాంట్లో పిల్లలు ఏదైతే ఆడతారో భయం లేకుండా అని చూసుకుంటూ ఆడిపిస్తూ ఉన్నాం అన్నమాట. అయితే వేదు ఏంటంటే ఇంకా చాలా చిన్నది కాబట్టి తను ఏ గేమ్లో ఉండలేకపోయింది. మేము ఏదో తన సంతోషానికి అక్కడ కూర్చోబెట్టి ఆడిపిస్తూ ఉన్నాము కానీ ఏ గేమ్లో ఇంకా తను ఆడలేదు. వాళ్ళ అక్కని చూసుకుంటూ ఒకటే ఇక ఏడవడము. ఇంకా తనని డైవర్ట్ చేయడానికి యశ్ కంటే వేదుతో తిరగడమే సరిపోయింది నాకైతే. నాకు కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే నేను ఓవర్ కేరింగ్ చూపిస్తున్నానా లేదంటే కొందరు పేరెంట్స్ కావాలనే వాళ్ళ పిల్లల్ని అట్లా వదిలేస్తారో అర్థం కాదు. ఇక్కడ ఈ రెడ్ కలర్ టీషర్ట్ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి పాపం వేదుకంటే కొంచెమే పెద్దదనుకుంటా, చాలా ఏడుస్తూ ఉంది. ఇంకా తన ఏడుపులకి ఆపేసి ఇంకా వాళ్ళ ఫాదర్ అయితే తీసుకెళ్ళిపోయారు తర్వాత. ఇంకా అక్కడ యశ్ ఆడుతుంటే ఇక్కడ వేదుని డివియేట్ చేయడానికి వాళ్ళ డాడీ ఇది పొటాటో స్ప్రింగ్ రోల్ అనుకుంటా అదైతే ఇది వాళ్ళకి కొనిచ్చారు. అది చాలా సింపుల్ అండి. ఇదే మనం ఇంట్లో చేస్తే మాత్రం పిల్లలు తినరు, కానీ బయట మాత్రం ఇట్లా చేసిస్తే మాత్రం మంచిగా తింటారు. ఇంకా మేము వేదితో అల్లరి తట్టుకోలేక అది ఆపున్నప్పుడు అట్లా ఎక్కించుకొచ్చేపు తింపామన్నమాట. తర్వాత దీంట్లో అయితే బాగా తిరిగింది తను. ఇంకా అట్లా అన్నీ చూసుకున్నాము. లాస్ట్కి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ వేదు యశ్ సూపర్గా ఎంజాయ్ చేస్తారనమాట. దీంట్లో వేదుని కూడా వదిలేసాము. తను మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంది. చాలాసార్లు ఎక్కుదామని ట్రై చేసింది కానీ తన వల్ల కాలేదు. బట్ దట్స్ ఓకే, మేమైతే తనని చీరప్ చేసినాము. ఇక్కడ చూడండి, యశ్ అయితే వాళ్ళ చెల్లి పైకి ఎక్కాలని దాన్ని చాలా సపోర్ట్ చేస్తుంది ఎక్కుమని చెప్పి, కానీ వేదుకు అది అవ్వట్లేదు. ఏందో తను మమ్మల్ని చూడకుండా ఎక్కేస్తుంది, కానీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మమ్మల్ని బ్యాగ్ చూసి మళ్ళీ తను స్లైడ్ డౌన్ అయిపోతుంది. మేబీ తను అనుకుందేమో ఇక్కడ వరకు వెళ్ళినా కదా చాలీగా నేను కిందికి వచ్చేస్తా అని చెప్పి. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. పిల్లల్ని ఎక్కడైనా బయటకు తీసుకెళ్ళాలంటే మాత్రం పేరెంట్స్కి అయితే చాలా ఓపిక ఉండాలి. కొద్దిసేపు నేను, కొద్దిసేపు మా ఆయన అలా చూపించుకుంటూ కొంచెం ఎంగేజ్ అయితే చేస్తాం వాళ్ళని.
ఇంకా ఇదంతా అయ్యేసరికి మా ఇద్దరికి ఎనర్జీ డౌన్ అయిపోయింది. సో వెళ్ళేటప్పుడు ఇలా ఒక చికెన్ రోల్ అయితే తీసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మీరు ఇక్కడి వరకు వచ్చారంటే మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారని అర్థం. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ. బాయ్.